వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ ఎక్స్ప్లోర్ చార్మినార్. మేము వెళ్ళగానే సమోసా కొనేసుకొని తినేస్తున్నాం బికాజ్ ఆకలేస్తుంది. చార్మినార్ అంతా షాపింగే. షాపింగ్ అంటే అమ్మాయిలకి పిచ్చి, సో ఓపిక ఉండాలి కదా. ఇక్కడ ఎక్కువగా ఎటు చూసినా అత్తర్ షాప్సే ఉన్నాయి, ట్రెడిషనల్ పెర్ఫ్యూమ్స్. అందుకే నేను కూడా తీసుకుందామని వెళ్ళిపోయా. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే బ్రాండ్స్ లో చాలా వరకు ఆల్కహాల్ ఉంటుంది, అందుకే మేబీ అవి ఎక్కువసేపు ఉండవేమో. కానీ అత్తర్స్ అలా కాదంట, ఇది కంప్లీట్లీ న్యాచురల్. ఒక డ్రాప్ మన చేతికి వేసుకుంటే రోజంతా ఉండిపోతుంది. అందుకే అత్తర్స్ ఎక్కువ యూజ్ చేయడం బెటర్. मेरा हिंदी नहीं आता, हिंदी सीखना हर देश में हिंदी तो समझे मैडम. हिंदी सीखना हर देश में మన ఇంతకి హిందీ రాక బాధలు. ఫోర్ 300 కి ఇచ్చింది మా సిస్టర్ కాబట్టి, మా జిగడి దోస్తే 100 రూపాయలు కమ్ కర్తీ హై. పెట్టుకుంటాను అబ్బా మొహాలకి చూపావా ఎందుకు వద్దాం. చార్మినార్ వచ్చాక చార్మినార్ లో బ్యాగ్ తీసుకోవాలని మమ్మీ ఈ బ్యాగ్ తీసుకుంది. ఇప్పుడు చార్మినార్ లో షాపింగ్ చేసి అవన్నీ ఈ బ్యాగ్ లో వేస్తుందంట. ఇక్కడ చార్మినార్ పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. మేము కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టేసుకొని షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా ఇక్కడ టెంపుల్ ఆపోజిట్ లోనే ఒక జ్యువెలరీ షాప్ ఉంటే అక్కడే ఒక 1 అవర్ వరకు ఉండిపోయాం ఆ జ్యువెలరీ చూస్తూ. మ్యారేజ్ సీజన్స్ లో ఇంకందరూ ఇక్కడికి వచ్చి జ్యువెలరీ తీసుకుంటారేమో మేబీ. హిందీలో మాట్లాడము. బాగుంది, అన్ని చూపిస్తున్నావు, ఏది తీసుకోవట్లేదు. చాలా బాగుంది, నైస్. కాస్ట్ కాస్ట్ ప్రైస్ 4000 ఫిక్స్. కానీ అంత లేదు. అడిగారు మమ్మీ అయిపోయిందా? తీసుకుంటా ఇంకా 4 షాపులు చూసి నేను వ్లాగ్కి వీడియో తీసుకుంటే ఈ బ్రో లోపలికి వెళ్ళి తీసుకో వీడియో అని చెప్పి లోపలికి పంపించారు. ఎంత మంచోళ్ళు కదా ఈ బ్రో. ఇప్పటి వరకు కొంచెం షాపింగ్ చేసాం, ఇప్పుడు కొంచెం రెస్ట్ అన్నమాట. కొంచెం కూల్గా ఏమైనా తాగి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేస్తాం. నువ్వేం షాప్ పెడతావు? నేను గానే ఇక్కడ ఏదో ఒక షాప్ పెట్టాలనుకుంటా. తెల్లపిండి వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ మన ఆంధ్ర వాళ్ళ కోసం పెట్టేస్తాను.
చాలా చాలా బాగున్నాయి కదా. టైం 11 అయిపోయింది. హైదరాబాద్ అంటేనే బిర్యానీ స్పెషల్ కదా, అందుకే తినడానికి వెళ్ళిపోయాం. బాగుంది కదమ్మా చార్మినార్ బిర్యానీ. బాగుంది, వచ్చినప్పుడు ఎవరైనా వస్తే ట్రై చేయండి. 12 అవ్వడానికి 2 minutes ఉంది. మా అత్త తినడానికి వెయిటింగ్, ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, తిందు. భక్తి కానీ వీళ్ళకి అలాంటివి ఏం లేవు. ఫుల్ గా తినేసాం, మేమందరం తినేసాం. 12 అయిపోయింది అత్త, తినేసే అయిపోయింది 12. బాగుందా బిర్యానీ? ఉండరా కన్నా, నా బుజ్జి కన్నా ఆగు. ఇది చాక్లెట్, పిస్తా, బ్లూబెర్రీ. నీది చూపించు. ఎలా తినాలి? నన్ను ఆల్రెడీ మొత్తం ఒకేసారా? అసలు అటు నుంచి పెట్టుకోవాలి నేను. ఇలానా? మాకు చార్మినార్లో టైమే సరిపోలేదు. మాకు చాలా ఓపిక ఉంది షాపింగ్ చేయడానికి, కాకపోతే అందరు రోడ్స్ ఖాళీ చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము చార్మినార్ పక్కన ఉన్న మదీనాకి స్టార్ట్ అయ్యాం క్లాత్స్ తీసుకోవడానికి. హైదరాబాద్లో ఎండలు చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే మన వైజాగ్ సైడ్ కంపేర్ చేస్తే హైదరాబాద్ చాలా బెటర్. ఇక్కడ ఇది మదీనా స్ట్రీట్స్, అంటే ఇక్కడ మొత్తం ఇంకా క్లాత్సే ఉంటాయంట. ఇక్కడ ఎటు చూసినా ఖాళీ లేదు. ఈ స్ట్రీట్ మొత్తం క్లాత్సే, బ్రైడల్ లెహెంగాస్, డ్రెస్సెస్ అన్నీ. చిన్నవి చాలా పెద్దవి ఉందా? ఇప్పుడు నేను చార్మినార్లో తీసుకున్న జ్యువెలరీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.